అందరు పెయింటర్స్ మిమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా? ఆగిపోండి, రియాలిటీ ఏంటో నేను చెప్తా. ఇంట్లో మాత్రం డిస్టెంపర్ పెయింట్ నుంచి మాత్రం దూరంగా ఉండండి. అది ఎందుకు అని అంటే అవి లాంగ్ లాస్టింగ్ మాత్రం రావు. అవి రెంటెడ్ పర్పస్ అండ్ గోడౌన్స్కి మాత్రమే యూజ్ చేస్తారు కాబట్టి. ఇంటికి మాత్రం ఎమాన్షియల్ పెయింటింగ్ మాత్రం యూజ్ చేయండి. దాంట్లో కూడా 3 టైప్స్ ఉంటాయి: మీడియం, హై, లో డిస్టెంపర్ పెయింట్ 1 లీటర్, ప్లాస్టిక్ పెయింట్ 1 లీటర్. ఇవి రెండు 50-50గా మిక్స్ చేసి యాడ్ చేస్తారు. ఇవి నాకు తెలిసి మార్కెట్లో 150 నుంచి 200 రేంజ్ వరకు ఉన్నాయి. ఒకసారి మనం ఇది అప్లై చేసిన తర్వాత మనకి ఆ పెయింట్ మీద ఏమైనా మరకలు పడితే దాన్ని క్లీన్ చేసే టైంలో మరకలతో పాటు పెయింట్ కూడా వచ్చేస్తుంది. సో అస్సలు ఇది అయితే యూజ్ చేయకండి. మిడ్ రేంజ్, సో మీ హౌస్ కనుక ఓన్ హౌస్ అయితే సో దాంట్లో ఈ ప్లాస్టిక్ పెయింట్ అంటే 100% ప్లాస్టిక్ వచ్చే పెయింట్ మాత్రం యూజ్ చేయొచ్చు. కానీ దీంట్లో కూడా మీరు CBRని అండ్ లివింగ్ ఏరియాస్కి ఇది మాత్రం యూజ్ చేయకండి. ఎందుకనంటే 3 to 4 వాషెస్ తర్వాత ఇది పోయే ఛాన్సెస్ ఉంటాయి. హై, అన్నిటికంటే బెస్ట్ 100% ప్లాస్టిక్ పెయింట్. ఇది మీ ఇంట్లో ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. CBRలో యూజ్ చేయొచ్చు, బాల్కనీలో యూజ్ చేయొచ్చు, లివింగ్ ఏరియాలో కూడా యూజ్ చేయొచ్చు. దీన్ని మీరు కడగచ్చు, తుడవచ్చు, ఏమైనా చేయొచ్చు. అస్సలు డ్యామేజ్ అవ్వదు అండ్ 100% ప్రీమియం లుక్తో పాటు వస్తుంది మనకి. అండ్ దీనికంటే బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి కూడా ఉంది. అది మీకు కావాలి అని అనుకుంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలంటే డిజైన్ స్పేస్ మాత్రం ఫాలో అవ్వడం మర్చిపోకండి.